హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ చెఫ్. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా టేస్టీగా క్విక్గా క్యాప్సికమ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొన్ని పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ధనియాలు, సోంపు, ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేరొక ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ క్యాప్సికమ్ అంతా బాగా మగ్గేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, పసుపు వేసేసుకుని మరొక నిమిషం పాటు టమాటాలంతా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకునే దినుసులన్నింటినీ మిక్సీ పట్టుకుని ఇలా పొడిలా చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసేసుకుని 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీగా క్యాప్సికమ్ రైస్ రెడీ. బాయ్.